అంటే ఒకటి ఉందండి, తెలంగాణ ఏ ఆశయాల కోసం అయితే ఏర్పడిందో, ఏ ఆకాంక్షల కోసం అయితే ఏర్పడిందో, ముఖ్యంగా నిధులు, నియామకాలు, నీళ్లు అనేటువంటి దాని మీద అది నెరవేరటం లేదు. ముఖ్యంగా ఏంటంటే 1,00,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు మా విక్రమ్ గారు నిధులు నియామకాల్లో నీళ్లు విషయంలో ఒకటి నీళ్ళ విషయంలో మీరు చూసారు, ఇంటింటికి నల్ల అని చెప్పాడు, తప్పకుండా చేస్తున్నారు, ఆ వర్క్ నడుస్తూనే ఉంది. 100% కొంతమందికి వచ్చేసింది కూడా. నియామకాలలో కూడా మీకు తెలుసు 1,00,000 ఉద్యోగాలు అంటే గవర్నమెంట్లో ఆల్రెడీ 40-50 lakhs 1,000 స్టూడెంట్ ఇది జాబ్స్ చేశారు. ఇంకా ముందు ముందుకు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఎగ్జామ్స్ జరిగాయి, ఎస్ఐ ఎగ్జామ్స్ జరిగాయి, పంచాయతీ ఎగ్జామ్స్ జరిగాయి, ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇప్పుడు చేస్తానది ఒకటేసారి చేయలేము కదా. 60 సంవత్సరాలు చేసింది 70 సంవత్సరాలు చేయండి 4 సంవత్సరాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు అనుకుంటాను. కాబట్టి ఆయన వ్యూ ఉంది, లాంగ్ రన్ చాలా పనికి వస్తుంది అనుకుంటున్నాను. నేను ఎందుకు నమ్ముతున్నానంటే నేను చాలామందిని చూశాను, కానీ కేసీఆర్ గారు చేసేది పక్కా చేస్తున్నారు, మంచి చేస్తూ ఉన్నారు. లాంగ్ రన్లో అది చాలా సక్సెస్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. అది మనకి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఏదో చేసిన తర్వాత అది ఖరాబ్ అయితే మనకు లాభం లేదు కదా. ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కూలిపోతే ఏం లాభం చెప్పండి. కానీ పార్టీ ఒక స్ట్రక్చర్ అంటూ ఎందుకని ఏర్పరచుకోలేదు? స్ట్రక్చర్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారి తత్వం ఏంటంటే ఎక్కువ మందిని ఇచ్చేస్తే కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. సో ఎక్కువ దగ్గర తీస్తే కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరన్నా మీరు చూసారా 105 డిక్లేర్ చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రెజర్ వచ్చినా నేను ఎవరిని మాత్రం చేంజ్ చేయనని చెప్తున్నా. ఒక మాట మీద అదే కాంగ్రెస్ అట్లా నడుస్తుందా, లేకపోతే బీజేపీలో అట్లా నడుస్తుందా, ఇంకో పార్టీలో అట్లా నడుస్తుందా? ఏ పార్టీ నడవద్దు. ఏం నడుస్తుంది చెప్పండి, ఏం నడుస్తుంది చెప్పండి? ఏం లేదు. అది ఒకటే కేసీఆర్ గారు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఒక టాక్ ఏంటంటే ఆయన కుమారుడిని కూడా లెక్క చేయట్లేదు. ఈయన వెళ్ళి కొన్ని కన్పూర్ ఇలాంటి మార్చమంటే కుమారుడికి ఏముంది? కుమారుడు ఆల్సో ఈజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. అంతే తప్ప కానీ కుమారుడు అయినంత మాత్రాన ఆయనను డామినేట్ చేస్తే కదా. ఆయన ఆలోచనలకు ఎవరు ముందుండలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 9 నరసింహారెడ్డి గారికి అనుకున్నాం. ఆయన చెప్తాను 1978 నుంచి నేను మషరాబాద్లో నేను వర్క్ చేసుకుంటున్నాను, అది ఇది నాకు కేసీఆర్ గారు అని వార్తలు వస్తున్నాయి. అయినా కానీ ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే, ఆయన కూడా ఉండే, ఆయన మంత్రిగా ఉన్నారు, హోం మంత్రి ఇచ్చారు కేసీఆర్. ఆయన మనసులో ఏముందో ఎందుకు ఇయ్యలేదో తప్ప వేరే ఉద్దేశం కాదు. అది ఒక నిర్ణయం తీసుకుంటారు అంతే. ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాడు తననే, ఎవరు అవసరం లేదు. మళ్ళీ దాన్ని విరగొట్టడము లేదా ఎవరో చెప్తే వినడము అలాంటి అది చాలా మంచిది. ఇప్పుడు మీరు అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విజయాల మీద ఒక పుస్తకం వేశారండి. అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేశారంటే మీకు ఓట్లు క్యాచ్ అయ్యేటువంటి పథకాలు ఏమని? అన్ని పథకాలు సార్. ఇప్పుడు మన పెన్షన్ పథకం ఉంది, 200 నుంచి 1000 రూపాయలు చేశారు. ఫిజికల్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ కలిపి చేస్తూ ఉంది కదా, 1000 రూపీస్ చేశారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ చేశారు. ఇంకోటి మ్యారేజ్ అదేది మన కళ్యాణ లక్ష్మి అని చేశారు. ఈరోజు రైతులకు ఇది మన ఇన్సూరెన్స్ చేశారు. రైతులకు 4,000 2 సార్లు 8,000 రూపీస్ చేశారు. అదేవిధంగా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. ఈ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళినాయి, ప్రజలకు వెళ్ళినాయి కాబట్టి ప్రజలు కేసీఆర్ ఎంబడి ఉన్నారు. దెర్ ఇస్ నో అపోజిషన్ లైక్ ఆంధ్రాలో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ చేస్తుంటే తండోపతండాలుగా 1000 మంది 1,00,000 మంది వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారండి? ఆ పథకాలు ప్రాపర్గా లేవు, ప్రజలకు అంత లేవు కాబట్టి వెళ్ళారు. ఇక్కడ ప్రజలకు అంత ప్రజలు ఎవరు లేరు. ఇప్పుడు మీరు బస్ యాత్ర చేస్తే అక్కడ ఎంతమంది వస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద స్పీకర్లు పోతుంటే రోడ్ల మీద ఎంతమంది వస్తున్నారో చూస్తున్నాం. అదే కేసీఆర్ గారు పోతే ఎంతమంది వస్తున్నారో చూస్తున్నాం. సో ఇవన్నీ అంటే కొంగర కళ్యాణ్ సభ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ అది ఎందుకు లేదండి, మంచి బ్రహ్మాండంగా జరిగింది. ఎవరో అనుకుంటే ముందుగానే 25 లక్షల మంది వస్తారని చెప్పడం తప్పేంది. ఉన్నది చెప్పారు. 25 లక్షల మంది అన్నా 25 లక్షల మంది వచ్చారు రాలేదనుకుంటే వాళ్ళ ఇష్టం. మనకేం గ్రౌండ్ అంతా పట్టదని. గ్రౌండ్ ఎందుకు పట్టదండి? ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడెక్కడనో 10 కిలోమీటర్ల వరకు జనం ఉంటే, 10 కిలోమీటర్ల వరకు లారీలు బస్సులు అవన్నీ ఉంటే, ట్రాక్టర్లు ఉంటే, పబ్లిక్ నడుచుకుంటూ వస్తే మీకు 25 లక్షల మంది ఒక జాల కనిపిస్తారా?
సో ఇవన్నీ కూడా అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే తప్పకుండా 25 లక్షలు వదిలేయండి. ఆ ధైర్యంతో పెట్టినందుకే మనం మెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలాంటి కొన్ని ఇబ్బంది కలిగించాం. ఇబ్బంది ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ చేశారు. అదే విక్రమ్ గారు డబుల్ బెడ్రూమ్స్ చేశారు, ఇంకా కడుతున్నారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందరికి ఇస్తారు. దానికి అదే నేను చెప్తున్నాను కదా, ఆయన స్కీమ్స్ ఏంటంటే ఏది చేసినా కానీ మంచి చేయాలి, ఏది చేసినా కానీ స్ట్రాంగ్గా చేయాలి, ఏం చేసినా కానీ లాంగ్ రన్లో అందరికీ ఉపయోగపడాలి. అదే అతని ఇష్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.